మీరు ఎక్కువ మంది పిల్లలను కనుండ్రి. మన రాష్ట్రం అధోగతి పాల్గానికే కారణం జనాభా తక్కువ ఉండుడే. అందుకనే నేను చెప్తున్నా, మీరు పిల్లల్ని ఎక్కువ కంటేనే మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది, అభివృద్ధిలో ముంగరికి పోతుంది. ఇంటికి కనీసం 5-10 మంది పిల్లలు ఉండాలని చెప్పి అనౌన్సింగ్ చేసిండయ్యా ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పుడే కాదు, మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను కలుపుకొని వాళ్ళందరితో ఈ పిల్లల కాన్సెప్ట్ మీద చర్చలు జరపబోతున్నాడట. మరి ఉన్నట్టుండి పిల్లలను పుట్టి పిల్లలు మనకు కావాలి, ఎక్కువ సంతానాన్ని మీరు పెంచుకోండి అనే ముచ్చట ఎందుకు చెప్పిండు అంటే, మనకు గతంలో మనం ఈ బస్సుల మీద బోట్ల మీద చూస్తుండే ఒక్కరు చాలు, ఇద్దరొద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురొద్దు అని. మరి ఇప్పుడు ఉన్నట్టుండి సంతానం బట్టిగా పెరగాలనని ఎందుకన్నాడు ఆ ముఖ్యమంత్రి? ఏమా కదా ఆర్త వచ్చింది చూడుండ్రి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెంటనే పిల్లల్ని కనాలని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ చెప్పిన ముచ్చట ఇప్పుడు తమిళనాడులో ఓ పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నదయ్యా. తమిళనాడు మీద కత్తి ఏలాడుతున్నది. పిల్లల్ని ఎక్కువ కనకపోతే రాష్ట్రం రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అని స్టాలిన్ సార్ అన్నాడు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే తమిళ పబ్లిక్ అయితే గట్టిగానే హెచ్చరికలను జారీ చేసిండు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల నుంచి పునర్విభజన చేయబడుతున్న ముచ్చట్లల్లా స్టాలిన్ సార్ ఈ మాటలను చెప్పుకుంటా జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని చెప్పి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భావన చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేయబడుతున్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల తమిళనాడుకు లోక్సభ సీట్లు తగ్గుతాయని చెప్పి, దాంతోనే రాజకీయంగా మన తమిళనాడు ప్రాధాన్యత కోల్పోతుందని చెప్పి సీఎం స్టాలిన్ సార్ క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. అయితే అప్పట్లో మేము జనాభా నియంత్రణ కోసం కూడా బాగానే కృషి చేసినాం. ఇప్పుడు అదే మనకు ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా సంఖ్య ఆధారంగా లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లోక్సభ సీట్ల సంఖ్య పెరిగి బీజేపీయేతర పార్టీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో లోక్సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్లల్లో స్టాలిన్ సార్ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉన్నాయో గదే ఎక్కువ మంది పిల్లలను మీరు కనుండ్రి అని ఇప్పుడు ఈ ముచ్చట కాస్త తమిళనాడులో పెద్ద ఆ టాపిక్ అయి కూర్చున్నది. ఇక ఈ డీలిమిటేషన్ మీద చర్చించేందుకు మార్చి 5వ తారీఖున అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పి స్టాలిన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎన్నికల కమిషన్ దగ్గర నమోదైనటువంటి 40 రాజకీయ పార్టీలను నేను ఆహ్వానం చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఇంట్లో పార్టిసిపేట్ కండ్రి, ఈ మీటింగ్ లో ఆధారపడుండ్రి. ఆహాన్ని పక్కన పెట్టి ఈ సమస్య కోసం అందరం కలిసికట్టుగా వచ్చి దీనికి ఒక సొల్యూషన్ మనం చూడాలి. అఖిలపక్షం నిర్మాణం చేసిన తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ లోక్సభ నియోజకవర్గాల డిలిమిటేషన్ మీద ముందుకు పోతామని చెప్పి స్టాలిన్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఇక స్టాలిన్ సార్ అన్న మాటలు చాలా మంది ఏమంటున్నారంటే, అయ్యా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సారా నీకు దండం పెడితే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని అయితే మీరు మైకుల ముంగట ఊదర కొడుతున్నారు, మంచిగానే ఉన్నది. ఇవాళ రేపట్లలో రోజులలో పెరుగుతున్న ఖర్చులు, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, వచ్చే జీతాలతోని ఒకరు ఇద్దరు పిల్లల్ని కనుడే చాలా గడ్డు కాలం, వాళ్ళని పెంచుడే పెద్ద గండం. అయితే నువ్వు అన్నట్టు 5 మందిని 10 మందిని పిల్లల్ని కనుకుంటా కూర్చుంటే వాళ్ళందరికీ చదువులు ఎవరు చెప్పిస్తారు? మరి గంతమంది పిల్లల్ని కానీ పెంచి పోషించాలంటే, వాళ్ళను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే మా ఆర్థిక స్తోమత ఎంత, మాకు వచ్చే జీతాలు ఎంత, మేము బతికే బతుకులు ఎంత, మళ్ళొక పారి ఆలోచన అయ్యి స్టాలిన్ సార్ అని చెప్పి చెవులు కొరుక్కోబట్టినరట ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు.